సత్యసాయి జిల్లా ధర్మవరం సమీపంలోని ఎర్రగుట్టను ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆక్రమించి విలాసవంతమైన ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేతిరెడ్డి భూ కబ్జాలపై ప్రత్యేక బృందంతో విచారణ చేయిస్తామని నారా లోకేష్ తెలిపారు. ధర్మవరం రెవెన్యూ పరిధిలోని 902 నుంచి 909 సర్వే నెంబర్లలో ఎర్రగుట్టపైన ఉన్న 15 ఎకరాలను దొంగపత్రాలు సృష్టించి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కాజేశారని ఆయన ఆరోపించారు. ఎర్రగుట్టపై భూములను కొట్టేయడానికి అక్రమంగా లింకు డాక్యుమెంట్లు సృష్టించారని లోకేష్ అన్నారు. ఎర్రగుట్టపై ఉన్న సర్వే నెంబర్లకు సంబంధించి రికార్డులు సమర్పించాలని ఆర్టీఐ ద్వారా అడగగా వాటికి సంబంధించిన రికార్డులు లేవంటూ అధికారులు సమాధానమిస్తున్నారని లోకేష్ అన్నారు. రికార్డులు లేని భూమి ఎమ్మెల్యే కేతిరెడ్డి కుటుంబ సభ్యుల పేరుతో ఎలా నమోదు అయిందని ప్రశ్నించారు. పోతుల నాగేపల్లి పరిధిలోని 42, 43 సర్వే నెంబర్లలో అసైన్డ్ భూములను రైతులను బెదిరించి లాక్కోవాలని ప్రయత్నించినట్లు నారా లోకేష్ ఆరోపించారు. ఈ అంశం ఎస్సీ కమిషన్ వరకు వెళ్లడంతో అప్పటి కలెక్టర్ గంధం చంద్రుడు అడ్డుకున్నారని, అందుకే ఆయనపై కక్ష పెంచుకొని బదిలీ చేయించినట్లు ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి భూ అక్రమాలతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలందరి అవినీతిపై ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని లోకేష్ అన్నారు.